హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ వీడియో వచ్చేసి జోలో చిప్ ప్రాంక్ చేద్దామనేసి జోలో చిప్ తెప్పించామన్నమాట. అది కూడా ఎవరి మీదైనా చేద్దామనేసి తెప్పించాము. సో ఆ రోజు మా చెల్లి ఇంటికి వచ్చింది ఊరికి పాపను చూడటానికి. మేము వాళ్ళు చదివే ప్లేస్లోనే మేము ఉంటాం అన్నమాట. సో అను ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది అనమాట. సో మేము ప్లాన్ చేసాము, జోలో చిప్ వచ్చాయను, సో మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేద్దామా అనేసి. సో అందుకనేసి వాళ్ళని ప్రాంక్ చేద్దామనేసి చేసామన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ టైం మేము జోలో చిప్ చూస్తున్నాం, అదే మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఎంత ఘాటుగా ఉందో అసలు, ఎలా తింటారో ఏమో అనేసి. అందుకే చాలా కొంచెమే పెట్టాము. ఇది కూడా పార్ట్స్గా వస్తుంది, చూసేయండి. కొంచెమే పెట్టేసరికి అంత రియాక్షన్ అయితే రాలేదు. సో ఈసారి ఎవరి మీదైనా ప్రాంక్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ చేద్దాము. సో ఈరోజు వచ్చేసి మేము ఇది ఎలా చేద్దాము అనుకుంటున్నామంటే, ఆ ఓరియో బిస్కెట్స్లో క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ లోపల కొంచెం చిప్ పెట్టేసి వాళ్ళకి ఇద్దాము అనుకుంటున్నాము. బిస్కెట్స్ ఏమో కింద పెట్టేసాము, ఇది వచ్చేసి జోలో చిప్ పెట్టండి. సో పైన పెట్టేసి నేను తింటా వాళ్ళకి ఇస్తాను అనమాట. ఇది ప్లాను, అది ఎంత మాత్రం అవుతుందో చూడాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి కెమెరా సెట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాపం తిన్న తర్వాత వాళ్ళకి కారంగా ఉండిద్ది కదా, సో వాళ్ళ కోసం అనేసి ఐస్ క్రీమ్ అవి తీసుకొచ్చామన్నమాట. ఒక 2 జ్యూసులు తీసుకొచ్చాము. ఇద్దరు వస్తున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. సో 2 జ్యూసులు తీసుకొచ్చాము అండ్ ఒక వెన్నెలా ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చాము. కారం ముడితే పాపం తింటారులే అనేసి మేమైతే సేఫ్ సైడ్గా ఇవన్నీ తెచ్చి పెట్టుకొని ప్రాంక్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కూడా ప్రాంక్ చేయాలి అనుకుంటే చేయొద్దు, జోలో చిప్ చాలా కారంగా ఉండిద్ది. సో చేయాలి అనుకుంటే ఇవన్నీ ఏమైనా అంటే తీయగా ఉండే షుగరు, పెరుగు అవి కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో అవి కూడా పెడతాము. సో సేఫ్ సైడ్గా పెట్టుకొని ప్రాంక్ చేయండి, లేకపోతే పొట్ట మండిపోతుంది. సో ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. వాళ్ళిద్దరు అను వాళ్ళ ఫ్రెండ్స్ వెన్నెల అండ్ గుణ. నాకైతే ఆ రోజు వర్కింగ్ డే, సో వర్క్ చేసుకుంటూనే ఉన్నాను. సో ఇంకా అను వచ్చేసి అంతా ప్లాన్ చేసుకొని కెమెరా అన్ని సెట్ చేసుకునింది. టీవీ వెనకాల మాకు అంటే కొన్ని షో ప్లాన్స్ ఉంటాయన్నమాట, వాటి వెనకాల కెమెరా పెట్టేసింది అనమాట తను కిందకి వెళ్ళే ముందే వాళ్ళని తీసుకురావడానికి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొద్దిసేపు అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. మనం వచ్చింగానే ఇస్తే డౌట్ వస్తుంది కదా, అందుకనేసి వాళ్ళు కాలేజ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారనమాట. వాళ్ళకి అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయి కాలేజ్కి వచ్చారు. ఒక 2-3 డేస్ అయింది కాలేజ్కి వచ్చి కూడా. సో ఇక్కడ వచ్చేసి మీకు వాయిస్ కూడా కొంచెం నాయిసీగా ఉంటుంది, అంటే ఫ్యాన్ వేసింది, పాప నిద్రపోతుంది, అందుకనేసి ఫ్యాన్ వేసామన్నమాట. ఆపుదామని కూడా ఫ్యాన్ ఆపితే మళ్ళీ పాప లేస్తుంది కదా, సో మా కాడికి వచ్చేసింది, మళ్ళీ అది తగిలితే ఏమన్నా మంట అవుతుందిలే అనేసి ఇంకా ఫ్యాన్ అలాగే ఉంచాము. సో ఈ నాయిస్ వరకు వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేము 2 ప్లాన్స్ చేసామన్నమాట. ఒకటి వచ్చేసి జస్ట్ బిస్కెట్లో పెట్టించడం అండ్ సెకండ్ది వచ్చేసి ఐస్ క్రీమ్లో పెట్టించడం. ఏది అంటే ఒకరు తిన్నారు, ఒకరు తింటారు, ఒకరు తిన్నారు కదా, అంటే ఫస్ట్ తినేసారనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అదే జరిగిందనమాట. అందుకనేసి మేము ప్లాన్ బి కూడా రెడీ చేసి పెట్టుకొని ఉన్నాము, ఐస్ క్రీమ్లో పెట్టివ్వాలి అనేసి. సో తినకైతే డౌట్ వచ్చేసింది, ఏంటి కారంగా ఉంది అనేసి. తర్వాత చెప్పింది అనమాట, నాకు ముందే డౌట్ వచ్చింది, ఏంటి బిస్కెట్ కారంగా ఉంది అనేసి చెప్పింది అనమాట. ఇక్కడ వచ్చేసి అను ఫోర్స్ చేస్తూ ఉందన్నమాట, పక్కన అమ్మాయి తినట్లేదు, ఈ పాప తినేస్తుంది, సో తెలిసిపోతుంది అనేసి. మా అను కూడా జోలో చిప్ ఉండే ఏమంటారు బిస్కెటే ఇచ్చానమాట. నేను చూడలేదు, తర్వాత చూస్తే అది కూడా జోలో చిప్ ఉండేది. 3 కదా మనం ప్రిపేర్ చేసింది. సో 4th one తనకి ఇచ్చాను, ఫస్ట్ది నేను తిన్నాను, మధ్యలో 2 వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఒక్క అమ్మాయే తినింది, సో తనొక్కటే ప్రాంక్ అయింది. చూసుకుంటా ఉన్నారు ఏంటి ఇది కారంగా ఉంది అనేసి. నేను అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, నాకు రాలేదు నీకేంటి అనేసి. No.
అవి మంట చెప్పా చూసారా జోజి పడుకోరా ఇంతే పెట్టావు ఇంత ప్లాన్ వేసండి నాకు రావట్లేదే అంత మంట లేదు అసలు అప్పుడు తీయకుండా ఉండాల్సింది ఏం పెట్టలా అయిపోయింది నా మీద వస్తా నీ మీద సరే అబ్బా అప్పుడు చెప్పుకుంటా దీంట్లో పెద్ద హై స్కూల్లో పెట్టింది అవునా అందుకే ఉంటాడు పోయిందా అవునా ఫస్ట్ మళ్ళీ బిస్కెట్ ఏముంటుంది ఏం చెప్పి ఐస్ క్రీమ్ పెట్టింది ఆయన తినేసింది ఐస్ క్రీమ్ వద్దులే మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తుంది వద్దులే ఉంది లేదు పడుతున్నా నువ్వు తిన్నాము నువ్వు తిను నువ్వు రాగలే చేసింది అంత లేదు యాక్చువల్గా వాళ్ళకి తెలియదు అనమాట రికార్డ్ చేస్తున్నట్టు వీడియో, సో అందుకే అడుగుతున్నారు. పక్కన చెట్లు చూసి అవి ఇటు ఇటు పెట్టుకుంటే బాగుండేది అని చూస్తున్నా కానీ దాని మధ్యలో ఫోన్ చూడలేదు That's it. We'll meet in next video.